జై సాయిరామ్, జై హింద్. చదువు ఎందుకు చదువుతారు అన్నది నాకు కావాలి. ఎందుకంటే నేను చదువుకోలేదు, తక్కువే చదువుకున్నాను. తక్కువ అంటే చాలా చాలా తక్కువ నేను చదువుకున్నది. చాలామంది చాలా చదువుతారు, చాలా డిగ్రీలు తీస్తారు. చాలామంది బాగా చదువుకొని ఉంటారు, వాళ్ళకి పక్షపాతం అనేది ఉండదు. చాలామంది దగ్గర డబ్బు ఉంటుంది, అందం ఉంటుంది, చదువు ఉంటుంది, అన్నీ ఉంటాయి, ఐశ్వర్యం ఉంటాయి, అన్నీ ఉంటుంది. అసలు చదువు ఎందుకు? నాకు తెలిసింది నేను చెప్తాను. జై సాయిరామ్, జై హింద్. కానీ లైక్ చేయండి, షేర్ చేయండి, బిగ్ బాస్కి అందచేయండి. నన్ను ఎవరో అని ఎందుకు అనుకుంటున్నారు? మీ అక్కగాను, మీ అమ్మగాను అనుకోవచ్చు కదా. ఈ పాటికి లైక్లు, కామెంట్స్ వచ్చుంటే ఈ పాటి నేను బిగ్ బాస్లో ఉంటాను. భగవంతుడి చేతిలో ఉంది. నేను బాబాని చాలా నమ్ముతాను. ఎప్పటికైనా నేను బిగ్ బాస్కి వెళ్తాను నమ్మకం నాకు చాలా ఉంది. మనుషుల్ని కూడా నమ్ముతాను, ఎంతవరకు నమ్మాలో అంతవరకు. ఇదివరకు బాగా ఇంకా అదే వాళ్ళే ప్రపంచం, వాళ్ళే అని అన్నట్లుగా ఉన్నాను. కానీ ఇప్పుడు ఎంతవరకు అంతవరకు. మొత్తం నేను భగవంతుడికి సరెండర్ అన్నమాట. భగవంతుణ్ణి నమ్మితే మనకు కష్టాలు వస్తాయి, అవమానాలు వస్తాయి, అనారోగ్యాలు వస్తాయి, అన్నీ వస్తాయి. కానీ మనం తప్పించుకోగలం. 1000 రూపాయలు అయ్యే చోట 10 రూపాయలు అవుతుంది. 1,00,000 రూపాయలు అయ్యే చోట 10,000 అవుతుంది. 50,000 అయ్యే చోట ఒక 20,000 అలా అవుతుంది. లక్షల్లో అయ్యే చోట 1,000 అవుతుంది. అది భగవంతుడికి మనుషులకి తేడా. ఆయన మనల్ని అవమానించడు, అసహ్యించుకోడు. మనకి ఒక టెన్షన్, మనల్ని ఒక బాధలో పడేసినా అందులో తప్పించుకున్నాక మార్గం చూపిస్తాడు. ఖచ్చితంగా వెతుక్కుంటే ఉంటుంది అన్నమాట మార్గం. మనకి మనుషులు నమ్మించి నమ్మక ద్రోహం చేస్తారు. దానివల్ల చాలామంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు, పిచ్చి వాళ్ళు అయిన వాళ్ళు ఉన్నారు, ఎన్నో రకాలుగా ఉన్నాయి. ఇప్పుడు చదువు గురించి మాట్లాడుకున్నాం. చదువు అనేది అందంగా ఉండొచ్చు, స్టైల్గా ఉండొచ్చు, క్లీన్గా ఉండొచ్చు, కోరిన తిండి తినచ్చు, ఎలాగైనా ఉండొచ్చు, వాళ్ళ ఇష్టం వచ్చినట్లు ఉండొచ్చు. కానీ ఎదుటి మనిషిని అవమానించడము, కష్టపెట్టడము, అసహ్యించుకోవడం, నమ్మక ద్రోహం చేయడం, నమ్మించి మోసం చేయడం, అబద్ధంగా జీవించడం, ఎంత చదువుకున్నా ఇవన్నీ ఉంటే ఆ చదువు వ్యర్థమే అని నేను అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారో చెప్పండి. చదువు అనేది సరస్వతీదేవి. ఎంతైనా సరే అబద్ధం ఉండకూడదు. అసలు ఒక ప్రాణం కంటే, భగవంతుని కంటే, పిల్లల కంటే ప్రేమించిన ఒక భార్యని మోసం చేస్తే ఆ భర్త ఎంత చదువుకోనున్నా, ఎంత ఆస్తున్నా, ఎంత అందమున్నా, ఏమున్నా కూడా ఒక్కసారి ఆ భార్యకి మనసు విరిగిందంటే అద్దం పగిలితే అంటిస్తే ఆ అతికిచ్చిన మార్కులు కనిపిస్తాయి అంతే. కాకపోతే ఒక అడుగు దూరంగా ఉంటుంది. ఇంతకుముందు ప్రేమ అవి దొరకవు. జాగ్రత్తగా చూసుకుంటారు ఒక మనిషి అంతే. చదువు అనేది జ్ఞానం కోసం చదువుతాం. ఆ జ్ఞానం ఎందుకు అది మనకు తెలియాలి. చదువుకున్న వాళ్ళకి చాలామందికి తెలుసు. చదువుకోని వాళ్ళు ఋషులు, మునులు అయ్యున్నారు, చదివిన వారు కూడా అయ్యున్నారు.
ఎన్నో రకాలుగా ఉంటాయి, అది మనందరికీ తెలుసు. జై సాయిరామ్, జై హింద్. లైక్ చేయండి, షేర్ చేయండి, బిగ్ బాస్కి అందచేయండి. హాయ్, జై సాయిరామ్, జై హింద్.